వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాన్ దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం శ్రేయే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం. శృంగేరి జగద్గురో పాహి మాం పాహి మాం. విధుశేఖర భారతి పాహి మాం. గౌరీ శంకర భగవానికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శృణ్వంతు కోపకాలుష్యమృషయః సంశితవ్రతాః కోపోంతరారిషడ్వర్గేషు అత్యంతం కుటిలోత్తమః. పరమపావనమైన పురుషార్థ సుధానిధి గ్రంథాన్ని శ్రీ విద్యారణ్యుల వారు రచించినారు. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ మహాపురాణాల్లోని అనేక కథలను ఒకచోటికి చేర్చి మనకు అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. మన మనస్సులో అనేక రకాలైనటువంటి గుణాలున్నాయి. అందులో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్పినాడు, శత్రువు అంటే బయట ఉండేవాడు కాదురా, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ విధ్యేనమిహ వైరిణం. శత్రువు అనంటే ఈ కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో వాటినే శత్రువు అని అంటారు. అందుకనే వాటికి అరిషడ్ వర్గములు అని పేరు. షడ్ అరి అనంటే శత్రువులు 6 ఉన్నాయి. అవి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. మన లోపల ఈ 6 శత్రువులు ఉన్నంత వరకు బయట ఉన్న వాళ్ళందరూ శత్రువులుగానే మనకు కనపడుతూ ఉంటారు. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు గనుక ఒకవేళ మన అధీనంలో ఉన్నాయి, వాటి ప్రభావాన్ని చూపెట్టడం లేదు అన్న తర్వాత జగత్తులో ఉన్న వాళ్ళందరూ స్నేహితులు మిత్రులే అవుతారు. అందుకని కామక్రోధాదులను మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనం తొలగించుకోగలుగుతాము అనంటే, క్రోధం అనేటువంటిది సరైనది కాదు, లోభం అనేటువంటిది సరైనది కాదు అని కామక్రోధాదులలో దోషాన్వేషణ చేసినప్పుడు అప్పుడు వాటిని మనం వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాం. అవి మన నుండి దూరం అయిపోయినవి అన్న తర్వాత మనకు ఆనందం సుఖం అనేటువంటిది కరతలామలకం అవుతుంది. అందుకని ఆ కామక్రోధాదులకు సంబంధించిన విషయాన్ని గురించి మీకు చెప్తాను, వినండి. వ్యాసుడు ఏ విధంగా కథలను చెప్పుతూ కథామూలకంగా మనకు చక్కగా వాటి త్యాగాన్ని గురించి వర్ణించినాడో ఆ విషయాన్ని మీకు చెప్తాను అని విద్యార్థుల వారు చెప్తూ ఉన్నారు. శృణ్వంతు కోపకాలుష్యమృషయః
కోపానికి సంబంధించినటువంటి ఏ కాలుష్యం ఉన్నదో ఆ కాలుష్యాన్ని గురించి చెప్తాను వినండి అయ్యా శౌనకాదృశులారా. కోపం అనేటువంటిది మన అంతఃకరణంలో ఉండేటువంటి అత్యంత కుటిలోత్తమ అన్నాడు. అత్యంత కుటిలమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. ధైర్యాన్ని, శౌర్యమును, శృతిని, ప్రజ్ఞను, ఐశ్వర్యాన్ని మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కాలుష్యం చేసి పారేస్తుంది కోపం అనేటువంటిది. సంపదలన్నీ కూడా నశించిపోతాయి. విపత్తులు అనేటువంటివి పదే పదే వస్తూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి ఎవరైతే కోపంతో కూడుకొని ఉంటారో. కోపం అనేటువంటిది మనుషులకు శత్రువు, అంతం చేసేటువంటి శత్రువు. అది మనుష్య శరీరాన్ని అంతం చేసేటువంటి శత్రువు. దాన్ని కనుక ఒకవేళ మనం తొలగించుకున్నాము అనంటే గుణవంతులలో శ్రేష్ఠులమైనటువంటి వాళ్ళం అవుతాము. ఈ విషయంలో మీకు నేను ఒక కథను చెప్తాను వినండి అని ఓ కథను చెప్పడం ప్రారంభించినారు. పూర్వకాలంలో అంబరీషుడు అనే పేరు గల మహారాజు ఉండేవాడు. ఈ వృత్తాంతం అందరికీ తెలిసినదే, భాగవత కథ విన్నటువంటి వాళ్ళకందరికీ కూడా. శ్రీమన్నారాయణమూర్తి యందు అకుంఠితమైన భక్తి ప్రపత్తులు గలవాడై ఉండి శ్రోత్రే కృష్ణ కథాస్వాదే కరో తద్గృహమార్జనే. ఆయన ఎట్లా చేసేవాడు నారాయణమూర్తి యందు భక్తిని అనంటే, చెవులతో వింటే కృష్ణ కథలు వినేవాడు, చేతులతో నిరంతరము కృష్ణునికి సంబంధించిన ఆలయాన్ని శుభ్రపరిచేవాడు, నోటి నుండి కనుక ఒకవేళ మాటను మాట్లాడితే కృష్ణనామాన్ని కీర్తించేటువంటి వాడు, నిరంతరము కళ్ళతో ఆ వైకుంఠుడైనటువంటి కృష్ణుని యొక్క స్వరూపాన్ని దర్శించేవాడు తప్ప మిగతా ఇంద్రియమూలకముగా వేరే ఇతరమైనటువంటి విషయాలు యందు వ్యాపృత చిత్తుడు కానీ లేదు ఆయన. ఒకవేళ కాళ్లతో నడుస్తూ వెళితే ఎక్కడికి వెళతాడు అనంటే కృష్ణునికి సంబంధించిన క్షేత్రానికే వెళతాడు. శిరస్సు వంచినాడు అనంటే కృష్ణుని పాదాలకే వంచుతూ ఉంటాడు. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి వాడై అనేక యజ్ఞాలను ఆచరించి శ్రీమన్నారాయణమూర్తిని గురించి తపస్సు చేసినాడు. నారాయణుడు ప్రత్యక్షమైనాడు. నారాయణమూర్తి ప్రత్యక్షమై అతనికి సుదర్శన చక్రాన్ని బహుమానంగా ఇచ్చినాడు. నారాయణ ప్రీతి కోసమై ఏకాదశి వ్రతాన్ని స్వీకరించినాడు. ద్వాదశి పారణతో ఏకాదశి వ్రతం యొక్క సమాప్తి అవుతుంది. అందుకని సంవత్సర కాలానికి సంబంధించిన ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ద్వాదశి నాడు సమాప్తి చేసే రోజున, ఉద్యాపన చేసే నాడు బ్రాహ్మణులకందరికీ అన్నదానం చేసి అపోషణం పెట్టినాడు. సరిగ్గా ఆ సమయంలోనే కైలాసాధీశుడైనటువంటి శివుని యొక్క అపరావతారమైనటువంటి దుర్వాసుడు ఆ అంబరీషుని సమీపానికి వచ్చినాడు. అంబరీషుడు చాలా సంతోషపడి భోజనానికి రమ్మన్నాడు. స్నానం చేసి వస్తాను అని వెళ్ళినటువంటి ఆ దుర్వాసుడు ఇకరాడు అకరాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన అంబరీషుడు. కానీ ఈ ఏకాదశి నియమంలో ఉన్న విశేషం ఏమిటి అంటే ద్వాదశి ఘడియలు పూర్వము పారణను చేయాలి. ద్వాదశి ఘడియలు పోయేట్టుగా ఉన్న ఈయన రాక ఆలస్యం అవుతున్నది అని భావించి చేతిలో నీళ్లు తీసుకున్నటువంటి వాడి నీళ్లను అపోషణం చేసినాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చినాడు. నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీవు అపోషణం చేస్తావా, ఇంతటి అహంకారివి నీవు అని కోపానికి వచ్చినటువంటి వాడి ఎంత చెప్పినా వినకుండా నేను భోజనం చేయలేదయ్యా, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానయ్యా అని ఎంత చెప్పినా వినకుండా కోపానికి వచ్చినటువంటి వాడి భయంకరమైనటువంటి కృత్యను ప్రయోగించినాడు అంబరీషుని పైన. శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఉపాసకుడు, భక్తుడు, పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుడు నారాయణమూర్తిని శరణాగతి పొందినాడు. అప్పుడు ఇదివరకే నారాయణుని చేత ప్రదత్తమైనటువంటి సుదర్శనాయుధం ఉన్నదో ఆ సుదర్శనాయుధము దుర్వాసుని చేత ప్రయోగించినటువంటి ఏ కృత్య గలదో ఆ కృత్యను సంహరించడం కోసమై బయలుదేరుతూ ఉన్నది. తన నుండి వెలువడేటువంటి అగ్నికీలను ప్రసరింపజేస్తూ ఆ కృత్యను సంహారం చేసి కృత్యను ప్రయోగించినటువంటి ఏ దుర్వాసుడున్నాడో దుర్వాసుడిని సంహారం చేయడం కోసమే బయలుదేరి వెళుతూ ఉన్నది.
సుదర్శన చక్రము యొక్క అగ్నికీలల నుండి రక్షించుకునేందుకు కొరకై దుర్వాసుడు వెళ్ళనటువంటి లోకము లేదు. బ్రహ్మ సమీపానికి వెళ్ళినాడు, శివుని సమీపానికి వెళ్ళినాడు, స్వర్గలోకానికి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ సుదర్శన చక్రం నుండి రక్షణ అనేటువంటిది ఆయనకు లభించలేదు. వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తి సమీపానికి వెళితే నారాయణమూర్తి దుర్వాసునితో ఏమంటూ ఉన్నాడు అనంటే, నాహం ఆత్మానమాశంసే మద్భక్తై సాధుభిర్వినా. నేనిప్పుడు ఎట్లా ఉన్నానో తెలుసున దుర్వాస. అహం భక్తపరాధీనో హి అహం భక్తజనప్రియ. నేను భక్తపరాధీనుడనై ఉన్నాను, భక్తజనులు విషయంలో నేను చాలా ఇష్టమైనటువంటి వాడనై ఉన్నాను. నీకు భక్తపరాధీనత అనేటువంటిది ఎట్లా ఉంటుంది? భక్తుల విషయంలో ఎందుకు నీవు ఇంత అనురాగంతో ఉంటావు అని ఒకవేళ మనం ప్రశ్న వేస్తే నారాయణమూర్తి ఏమంటాడు అనంటే, భక్తి అనంటే ఏదో 2 పూలను తీసుకువచ్చి పెట్టడము, పులిహోరం చేసి నైవేద్యం పెట్టడం మాత్రమే కాదు. ఎటువంటి రీతిలో నా విషయంలో వాడు భక్తిని కలిగి ఉండాలి అనంటే, భక్తిని కలిగే సమయంలో వాడు ఎంత తీవ్రమైనటువంటి నిష్ఠతో నియమంతో ఉండాలి అనంటే చెబుతున్నాడు. ఏ దారాగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమివాపరం హిత్వా మాం శరణం యాతాః కథం స్తాంస్త్యక్తుముత్సహే. హే దుర్వాస, భార్య పుత్ర గృహ ప్రాణముల యందు వాడు సంపాదించినటువంటి ధనము యందు కూడా ఏ అభిమానం ఉన్నదో ఆ అభిమానాన్నంతా వదిలిపెట్టి, భార్యాపుత్ర విత్తాదుల యందు ఏ అభిమానము ప్రేమ పెట్టుకొని ఇంతవరకు వాడు తన జీవితాన్ని కొనసాగించినాడో అదే ప్రేమను అభిమానాన్ని వాటన్నిటి యందు వదిలిపెట్టి నాయందు కనుక ఒకవేళ సక్తుడై ఉన్నాడు అనంటే అటువంటి వాడిని నేను ఎట్లా వదిలిపెడతాను కనుక. అందుకని అంబరీషుడు అటువంటి రీతిలో నన్ను ధ్యానం చేసినాడు, నన్ను ఉపాసించినాడు, అనన్య శరణాగతి పొందినాడు. అతనికి నేను సుదర్శనాన్ని ఇచ్చినాను. ఇప్పుడు ఆ సుదర్శనం నా అధీనంలో లేదు. నీవు గనుక ఒకవేళ నన్ను నేను రక్షించుకోవాలి అని అనుకుంటే మేమెవ్వరము రక్షకులము కాదు, అంబరీషుడే నీకు రక్షకుడు అనే మాటను చెప్పగానే మళ్ళీ అంబరీషుని సమీపానికి వెళ్ళినాడు. అప్పుడు అంబరీషుడు తన సమీపానికి వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి దుర్వాసుని చూచి భయపడ్డాడు. ఒక బ్రాహ్మణోత్తముడు నాకు నమస్కారం చేయడం ఏమిటి? నన్ను నేను రక్షించుకునే నిమిత్తమై నాపైన కృత్యను ప్రయోగిస్తే సుదర్శన ఆయుధము ఆ కృత్యను సంహారం చేసి దుర్వాసుని సంహారం చేయడం కోసమే పూనుకున్నది. ఈయన శరణాగతి పొందిన తర్వాత కూడా ఇంకా నేను ఈయనను సంహారం చేయడానికి ఇష్టపడతానా? అయినా అది నా ఇష్టము వలన ఏర్పడ్డదా? ఇది ఈ విధంగా చేయడం భావ్యముగా లేదు అని భావించి ఈ సందర్భంలో ఒక మంత్రాన్ని స్తోత్రం చేసినాడు. సుదర్శన చక్రాన్ని గురించి భాగవత గ్రంథంలో ఆ మాట చెప్పినాడు, ఇక్కడ కూడా ఇదే చెబుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈ సందర్భంలో ఆయన చదివినాడు. ఆ మంత్రం ఏమిటి అంటే, యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః కులన్నో విప్రదేవంచే ద్విజో భవతు విజ్వరః. ఈ ఎదుట వచ్చినటువంటి ఏ దుర్వాసుడున్నాడో ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఈ సుదర్శన చక్రం వలన కలగకూడదు అనంటే ఆయన అన్న మంత్రం ఏమిటి అనంటే, నేను పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రేమతో భక్తితో కూడుకొని ధర్మం యందు శ్రద్ధ విశ్వాసాలతో కూడుకొని దాన ధర్మాలే గనుక చేసి ఉన్నట్టయితే, నాకు విధింపబడ్డటువంటి స్వధర్మాన్ని నేను తూచా తప్పకుండా ఈనాటి వరకు పాటించినట్టయితే, మా కులంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి బ్రాహ్మణ భక్తులే గనక అయినట్టయితే ఈ సుదర్శన చక్రము ఇతనిని కాల్చకుండా ఉండుగాక అని నమస్కారం చేసినాడు. అవన్నీ యథార్థములు. ఇంత సవాలు చేసి నమస్కారం చేసేవాడు ఎవడైనా ఉంటాడా లోకంలో? అంటే తాను అనుష్ఠానం చేసినటువంటి ధర్మములందు, తాను చేసినటువంటి దానములందు అంతటి విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అదే మంత్రముగా పరిణమించినది.
సుదర్శన చక్రము చల్లారిపోయినది. దుర్వాసుడు తన సహపంక్తిలో ఆయనకు భోజనాన్ని ఇచ్చినటువంటి వాడి ఆయన అనుగ్రహాన్ని పొందినాడు అనే ఈ కథను చెప్పి విద్యార్థుల వారు ఏమంటారు అనంటే, దుర్వాసుడు క్షణిక ఆవేశంలో కోపానికి వచ్చినటువంటి వాడి కృత్యను ప్రయోగించినాడు, వెనక ముందులు ఆలోచించక. దానివలన ఎన్ని లోకాల్లోకి వెళ్ళినా కానీ తనను తాను రక్షించుకోవడం ఎంత కష్టమైనదో ఈ కథాభాగంలో వ్యాస భగవానుడు మనకు తెలియజేసినాడు కదా. అందుకని కోపాత్ సమృద్ధిమాయాతి యస్య దుర్వాసస్తపః సోప్యకారణ కోపేన ప్రయాతో హి మహాపదం. లోకంలో ఉన్నటువంటి ఏ మానవులు ఉన్నారో వాళ్ళు ఈ కోపాన్ని వదిలిపెట్టాలి. కోపం అనేటువంటిది పరమశత్రువు. శివుని యొక్క అంశావతారుడైనటువంటి దుర్వాసుడే ఈ విధంగా కోపం వలన నష్టపోయినాడు, తన జీవితంలో ఇంత దుఃఖాన్ని అనుభవించినాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసినాడు. లోభం అనేటువంటిది కూడా మనిషికి చాలా దుఃఖాన్ని కలిగించేటువంటిది అవుతుంది. లోభము అనే పదానికి అర్థం ఏమిటి అనంటే, దానార్హుడైనటువంటి వానికి, యోగ్యుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మన ఇంటికి వచ్చినవాడు వాడు దానార్హుడు, వానికి యోగ్యత ఉన్నది, మనం ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి యోగ్యత వానిలో ఉన్నది. అటువంటి వాడు వచ్చినప్పటికీ కూడా వానికి ఏమీ దానం ఇవ్వకుండా ఉండడం. సమృద్ధిగా వీడి సమీపంలో ధనం ఉన్నది, ఎవ్వనికి పిల్లికి కూడా బిచ్చం వేయడు అని లోకంలో మనం అనుకుంటాం కదా. ధనాన్ని దాచిపెట్టుకుంటాడు తప్ప దానం చేయకుండా ఉంచుతాడు. ఈ లక్షణం కూడా కావచ్చు. దీన్ని లోభిత్వము అనే పేరుతో పిలుస్తారు. లోభమాహుర్మహానర్థం. ఈ లోభమే కనుక ఒకవేళ జీవునిలో ఉన్నది అనంటే అది ఎట్లా ఆ మానవుణ్ణి నాశనం చేస్తుంది అనంటే, ఒక ఉదాహరణ చెప్పినాడు ఈ సందర్భంలో వ్యాస భగవానుడు. ఒక వృక్షానికి సంబంధించిన రంధ్రంలో అగ్నిరవ్వ కనుక ఉన్నట్టయితే అది మెల్లమెల్లగా రాజుకుంటూ వృక్షాన్నంతా కూడా ఏ విధంగా భస్మం చేసేస్తుందో, లోభం అనేటువంటిది ఎవని శరీరంలో ఉన్నదో అది కూడా వృక్షపు రంధ్రంలో ఉన్నటువంటి అగ్ని వృక్షాన్ని భస్మ చేసినట్టుగా ఆ మానవుని యొక్క జీవితాన్ని భస్మ చేసేస్తుంది. అందుకని లోభాన్ని మనలో ఉంచుకోవడానికి వీల్లేదు. ఈ విషయంలో నేను ఒక ఇతిహాసాన్ని చెప్తాను, వృత్తాంతాన్ని చెప్తాను, వినండి. దానార్హుడైనటువంటి వానికి దానాన్ని చేయకపోవడం ఒకటి లోభము అనే దానికి అర్థము. ఇంకొకటి అకారణ ధనగ్రహం, ఎదుటివాడి దగ్గర నుండి కారణం లేకుండా ధనాన్ని స్వీకరించడం. ఎందుకురా వాడి దగ్గర ధనాన్ని తీసుకుంటున్నావు నీవు అంటే, ఎందుకో అని వాడు కారణాన్ని చెప్పడు. దాన్ని కూడా లోభం అనే పేరుతోనే పిలుస్తారు. ఈ విషయంలో నేను మీకు ఒక కథను చెప్తాను విను అని కథను చెప్తూ ఉన్నాడు. సుప్రతీకుడు అనేటువంటి పేరు గల మహారాజు గారికి విద్యుత్ప్రభ, కాంతిమతి అనే పేరు గల ఇద్దరు భార్యలు ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా పుత్ర సంతానం లేని సమయంలో దుర్వాసుడు వాళ్ళ సమీపానికి వస్తే చక్కగా సేవ చేసినారు. ఆ సేవా ఫలముగా ఏమైనది అనంటే వాళ్లకు సంతానాన్ని కలిగేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినాడు దుర్వాసుడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇంద్రుడు ఐరావత వాహనారూఢై అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు. కానీ దుర్వాసో మహామునీశ్వరుణ్ణి చూచినప్పటికీ కూడా ఐరావతం నుండి కిందికి దిగనూ లేదు, నమస్కారమైనా చేయలేదు. మహాత్ములు మనకు కనిపించినారు అన్న తర్వాత నమస్కారం చేయడం అనేటువంటిది సంప్రదాయమై ఉన్నది. దాన్ని కనుక ఒకవేళ మనం చేయలేదు, ఆ సంప్రదాయాన్ని ఆచరించలేదు అనంటే అనేక రకాల విపత్తులు వస్తాయి. ఏమని శాపం పెట్టినాడు అంటే, ఇంత అహంకారంతో కూడుకొని ఒక మహాత్ముడు ఉన్నప్పుడు గౌరవించక నీవు నమస్కారం చేయకుండా వెళుతూ ఉన్నావు కాబట్టి, నీ ఏ రాజ్య అహంకారం ఉన్నదో, ఐశ్వర్య మదం ఉన్నదో దానివల్ల నీవు ఈ పని చేస్తూ ఉన్నావు కాబట్టి నీకున్నటువంటి ఐశ్వర్య మదం నశించిపోవుగాక, నీవు మర్త్యలోకంలో మానవునిగా పుట్టుదువుగాక, అనేక దుఃఖాలు నీకు సంప్రాప్తమవుగాక అని శాపం పెట్టినాడు.
ఇటుపక్కన తిరిగి రాజుగారికి, సుప్రతీక మహారాజు గారికి నీకు సంతానం అవుతుంది అని అనుగ్రహాన్ని ఇచ్చినాడు. పెద్ద భార్య అయినటువంటి విద్యుత్ ప్రభాదేవికి తప్పకుండా దుర్జయుడైనటువంటి ఒక కుమారుడు నీకు కలుగుతాడు, రెండవ భార్యకు కూడా ఒక కుమారుడు కలుగుతాడు అని అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో పెద్ద భార్య గర్భాన్ని ధరించినది, నవమాసాలు మోసి పిల్లవానికి జన్మనిచ్చినది. దుర్వాసుడే వచ్చి వానికి దుర్జయుడు అనేటువంటి పేరు పెట్టినాడు. దుర్జయుడనే నామకరణం చేసి జాతకర్మ, నామకరణ, అన్నప్రాశనము, చౌలం అన్ని సంస్కారాలు ఒకేసారి చేసినాడు. కారణం ఏమిటి అంటే దుర్వాసుని చేతుల్లో నామకరణాన్ని ఉందగానే ఆ పిల్లవాడు యువకునిగా మారిపోయినాడు క్షణకాలంలోనే, ఆయన తపఃప్రభావం వలన. పిల్లవాడు యోగ్యుడైనాడు, అనేక రకాల విద్యలలో ఆరితేరినాడు. ఇంకా ఎంతకాలం ఈ రాజ్యాన్ని పట్టుకొని ఉంటాను అని చెప్పి ఆ సుప్రతీక మహారాజు అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు, ఇద్దరు భార్యలతో కూడుకున్నటువంటి వాడై. ఇప్పుడు దుర్జయుడు రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించినాడు. కింపురుషము, హిరణ్మయము, కురు, భద్రాశ్వము, కేతుమాల మొదలైనటువంటి అనేక వర్షములనన్నింటినీ తన అధీనంలో ఉంచుకున్నాడు. క్రమక్రమంగా తన ఐశ్వర్యాన్నంతా పెంచుకున్నాడు, తన రాజ్యాన్నంతా కూడా విస్తారం చేసుకున్నాడు దుర్జయుడు. ఈ విధంగా భూమండలాన్నంతా కూడా స్వాయత్తపరుచుకుంటూ ఉన్నటువంటి వీణి పరిస్థితిని గమనించి నారదుడు వెళ్ళి ఇంద్రునికి ఈ విషయాన్ని తెలియజేసినాడు. భూమండలం అంతా కూడా స్వాయత్తపరుచుకున్నాడు, ఇక రేపో మాపో స్వర్గానికి కూడా వస్తాడేమో. నిన్న మనం ఆశా సంబంధమైనటువంటి విషయంలో కథను విన్నాము. మనిషికి ఆశ, ధనం లేనప్పుడు ధనం కావాలి అని కోరుకుంటాడు, ధనం వస్తుంది, రాజ్యం కావాలి అని అనుకుంటాడు. ఒక రాజ్యం కాదు, భారతదేశం అంతా కావాలి అని కోరుకుంటాడు. భూమండలం అంతా వస్తుంది, స్వర్గలోకం కావాలి అని కోరుకుంటాడు. నారదుడు ఈ విషయాన్ని చెప్పగానే అప్పుడు సైన్యంతో కూడుకున్నటువంటి వాడి దుర్జయునితో యుద్ధం చేయడానికి వచ్చినాడు. కానీ విచిత్రం ఏం జరిగినది అంటే దుర్జయుని చేతుల్లో ఇంద్రుడు ఓడిపోయినాడు, పరాజితుడై వెళ్ళిపోయినాడు, గెలవలేకపోయినాడు. ఆ సమయంలోనే విద్యుత్, సువిద్యుత్ అనేటువంటి పేరు గల అసుర రాజులు ఇద్దరు కూడా, అసురులు దిక్కులకు సంబంధించినటువంటి నాయకులు లేకపోతే లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు. అందుకని ఇంద్రుని యొక్క ప్రాగ్దిక్కును మేము పరిపాలించడం కోసమే స్వర్గలోకాన్ని మేము పొందుతాము, అది మాకు ఇవ్వవయ్యా అంటే వాళ్ళకి ఇచ్చేసినాడు. కాలాంతరంలో హేతికన్య, సుకేషి అనేటువంటి పేర్లు గల ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. సుఖమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకనాడు అరణ్యానికి వేటాడే నిమిత్తమే వెళ్ళి గౌరముఖుడు అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుని ఆశ్రమానికి వెళ్ళినాడు. ఆ గౌరముఖుడు చాలా గొప్పనైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. వచ్చినటువంటి దుర్జయునికి అతిథి మర్యాదలను అన్నిటి కూడా చక్కగా చేసినాడు. వచ్చినవాడు కేవలం తానొక్కడే కాకుండా సైన్యము, పరివారం అంతా కూడా వెంట ఉన్నది. వచ్చిన వాళ్ళందరినీ కూడా తన ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకోమని అన్నాడు. మరి ఇంతమందికి నీవు పరిచర్యలు, సేవ చేయగలవా అని గౌరముఖుడిని అడిగితే, నేను నారాయణమూర్తి యొక్క ఉపాసకుడనై ఉన్నాను, నారాయణుడు నా విషయంలో సంతుష్టాంతరంగుడి నాకు ఒక చింతామణి అనే పేరు గల మణినిచ్చినాడు. ఆ మణి నా సమీపంలో ఉన్న తర్వాత నేను కష్టాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు, ఎవరికైనా ఎంతైనా ఏదైనా నేను చేయగలుగుతాను అని అంటాడు. అన్నట్టుగానే రాత్రిపూట వాళ్ళందరి వేలాది మంది రాజభటులకు, మంత్రులకు వచ్చినటువంటి ఆ దుర్జయ మహారాజు గారికి ఉండేందుకు నివాసాన్ని ఏర్పాటు చేయడం కోసమే క్షణకాలంలోనే ఆ మణిని ప్రార్థిస్తే అనేక భవనాలు, అనేక అంతఃపురాలు ఏర్పడ్డాయి. వాటన్నిటిల్లో వాళ్ళు చక్కగా విశ్రాంతిని తీసుకున్నారు. ఆనాడు రాత్రిపూట అలసిపోయి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా వేడి నీళ్లతో స్నానం చేయించడాలు, ఎవరికి ఏ ఆహారం ఇష్టమైతే ఆహారాన్ని వ్యవస్థ చేయడము మొదలైనటువంటివి, ఎంతోమంది పరిచారకులు వచ్చి వాళ్లకు సేవ చేయడం, అసలు
దుర్జయ మహారాజు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో కూడా తన రాజ్యంలో ఇంతటి సుఖభోగాలను అనుభవించినాడో లేదో, కానీ ఇక్కడ ఈ మణి వలన ఏర్పడ్డటువంటి ఈ మాయామయమైనటువంటి రాజాంతఃపురాల్లో అనేక రకాలైనటువంటి భోగాలను ఆ రాత్రిపూటంతా కూడా అనుభవించినాడు. తెల్లవారినది. ఆ గౌరముఖ ఋషీశ్వరుడు మణిని ప్రార్థించగానే నిన్న రాత్రి జరిగినటువంటి ఆ భోగాలన్నిటి కూడా ఉపసంహరించుకున్నది. రాజుగారు ప్రయాణమే తిరుగు వెళ్ళిపోతాడు కదా, అయిన తర్వాత ఈ భవనాలని తనకెందుకు, మళ్ళీ తన పూరి గుడిసెలోనే ఉంటాడు. మహాత్ముల యొక్క ఆ లక్షణం అట్లా ఉంటుంది. అన్ని భోగాలనిచ్చేటువంటి సాధన సామగ్రి తన సమీపంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తానుండేది పూరి గుడిసెలోనే, తాను స్వీకరించేవి కందమూల ఫలాలే. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు మీరు అని వాళ్ళని అడిగితే, పంచభక్ష పరమాన్నాలు కానీ వేసుకునే ఆభరణాలు కానీ ఇవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి కాదు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది భగవన్నామం ఒక్కటే. అందుకని భగవన్నామాన్ని నిరంతరం కీర్తిస్తూ మేము కాలం గడుపుతాం తప్ప ఈ తుచ్చము లేనటువంటి ఈ భోగాలను మేము అపేక్షించము అని అంటారు. అత్తకు పథ్యమైతే ఇల్లంత పథ్యమా? అందుకని నీవు వీటన్నిటికీ దూరాన ఉంటే నీ ఇంటికి వచ్చే వాళ్ళకు కూడా మేము ఛాయ్ తాగం కాబట్టి వచ్చిన వాళ్ళకు కూడా మేము ఛాయ్ పోయాము అనే పరిస్థితి లేదు కదా. వచ్చిన వాడి యొక్క మేలును సమకూర్చడం వచ్చిన వాడికి మేలును సమకూర్చడం కోసమై వాడికి చేయాల్సిన వ్యవస్థ చేయాలి అనే ఉద్దేశంతో ఈ దుర్జయ మహారాజు గారికి ఈ వ్యవస్థనంతా కూడా చేసినాడు. ఆ తర్వాత మహారాజు గారు తిరుగు ప్రయాణమే వెళుతున్నాడు. ఋషీశ్వరుడి యొక్క ఆశీస్సులను స్వీకరించినటువంటి వాడి ఆశ్రమపు పొలిమేరల్లోకి వెళ్ళినాడో లేదో ఆయనకు అనిపించినది, రాత్రంతా ఇంత భోగాన్ని అనుభవించినాము, దీనికి కారణం ఆయన సమీపంలో ఉన్నటువంటి మణి కదా. అందుకని హే విరోచన, మంత్రిని పిలిచి ఆ విరోచనతో అంటున్నాడు, నీవు వెళ్ళి రాజుగారు ఆ మణిని కావాలి అన్నాడు, తీసుకుని రాపో అని పంపించినాడు. ఆ మణిని తీసుకుని రమ్మని రాజుగారు ఎప్పుడైతే విరోచనుని పంపినాడో, విరోచనుడు గౌరముఖ ఋషీశ్వరుని సమీపానికి వెళ్ళి రాజుగారు ఈ విధంగా మణిని అడుగుతున్నారు, అందుకని ఆ మణిని నీవు ఇవ్వవలసిందే. ఒకవేళ ఇవ్వకపోయినట్టయితే రాజుగారికి కోపం వచ్చినట్టయితే ఆయన అనేక రకాలైనటువంటి కష్టాన్ని నీకు కలిగింపజేస్తాడు, ఇవ్వవయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాహం దద్యాం హి నృపతే మణిమే తంచ కరిహిచితు, నేను ఈ మణిని ఇవ్వనుగాక ఇవ్వను. అయినా రాజై ఉన్నటువంటి వాడు ఇతరులకు దానం చేయాలి కానీ రాజుగా ఉన్నటువంటి వాడు యాచించడం ఏమిటి? ఇంతకు దిగజారినాడా ఈ రాజు అని ఈ విధమైనటువంటి మాటలను అన్నాడు. ఇవన్నిటిని కూడా వెళ్ళి రాజుగారికి చెప్పినాడు ఈ విరోచనుడు. దుర్జయ మహారాజు గారికి ఎక్కడ లేని ఆవేశం వచ్చినది, కోపం వచ్చినది. ఇంతలో ఏమైనది, మణిని ఆశ్రమంలో పెట్టినాడు, సమిధలను తీసుకురావడానికి వెళ్ళినాడు అరణ్యానికి. ఈ రాజుగారు ఆశ్రమంలోకి రానే వచ్చినాడు. ఆ మణిని అపహరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో మణిలో నుండి అనేక సైనికులంతా కూడా బయటికి వచ్చినారు. దుర్జయ మహారాజు గారి సమీపంలో ఎంతమంది సైనికులు ఉన్నారో వాళ్ళందరితో యుద్ధం చేస్తూ ఉన్నారు. భీకరమైన సంగ్రామం జరుగుతున్నది. ఆజగ్ముహు శస్త్రపాణయ, అస్త్రశస్త్రాలతో కూడుకున్నటువంటి పరివారం అంతా, సైన్యం అంతా కూడా ఆవిర్భవించినది. భీకరమైన సంగ్రామం జరుగుతున్నది. అప్పుడు అరణ్యంలో నుండి ఆశ్రమానికి వచ్చి ఈ పరిస్థితినంతా కూడా గమనించి, ఓ దుర్జయుడు ఈ విధమైన పని చేసినాడు అని భావించి 2 చేతులు జోడించి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించినాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, చింతయామాస దేవేశం తదా ప్రాదురభూద్ధరి. ఎప్పుడైతే స్మరణ చేసినాడో, చింతించినాడో భగవంతుడిని, భగవంతుడు ఈయనకు సాక్షాత్కారమైనాడు గౌరముఖునికి. ఏమయ్యా,
ఎందుకు నీవు నా గురించి స్మరణ చేసినావు అనంటే జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్నంతా చూపినాడు. దుర్జయుడనేటువంటి పేరు గలవాడు లోభానికి వెళ్ళినటువంటి వాడై నా సమీపంలో ఉన్నటువంటి నీ చేత ఇవ్వబడ్డటువంటి మణిని అపహరించే ప్రయత్నం చేసినాడు. అందులో నుండి ఆవిర్భవించినటువంటి సైన్యమంతా అతనితో యుద్ధం చేస్తూ ఉన్నది. కానీ నా కోరిక ఏమిటి అనంటే ఈ దుర్జయుడిని నీవు క్షణంలో సంహారం చేసివేయవయ్యా, పరివారంతో కూడుకున్నటువంటి వాడిని. నా సమీపంలో ఇటువంటి పనిని వీడు చేసినాడు అన్న తర్వాత ఇంకొకరి సమీపానికి వెళ్ళేవాడు అధర్మాన్ని ఆచరించడు అని నియమం ఏమున్నది గనక అందుకని జహీమం వీడిని సంహారం చేయమని కోరుకున్నాడు. గౌరముఖుని యొక్క ఈ కోరికను అంగీకరించి ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి కనురెప్పపాటు కాలంలో నిమేషాంతరమాత్రేణ భస్మసాదకరో నృపం. నిమేషము అనంటే కనురెప్పపాటు కాలంలో ఆ సైన్యంతో కూడుకున్నటువంటి దుర్జయ మహారాజు గారు అందరినీ కూడా భస్మసాత్ చేసి పారేసినాడు, భస్మం చేసి వేసినాడు. గౌరముఖుని సమీపానికి వచ్చి శ్రీమన్నారాయణమూర్తి గౌరముఖునితో ఒక మాట చెప్తున్నాడు. హే గౌరముఖ, నీ కోరిక మేరకు కనురెప్పపాటు కాలంలో నిమేష కాలంలో వాని సైన్యాన్ని వాడిని కూడా నేను సంహారం చేసినాను కాబట్టి ఈ ప్రాంతాన్ని నైమిషారణ్యము అనే పేరుతో పిలుస్తారు. అస్మిన్ హతే తతః త్వేతన్నైమిషారణ్య సంజ్ఞితం. నేను చేసినటువంటి ఈ పని వలన ఈ అరణ్యానికి ఈ పేరు వచ్చినది. ఇంకో విశేషం ఏమిటి ఈ నైమిషారణ్యానికి అంటే భవిష్యతి హితార్థం వై బ్రాహ్మణానాం విశేషతః అహంచ యజ్ఞపురుషో వసామ్యత్ర ఉత్తమేవనే. యజ్ఞపురుషుని యొక్క రూపాన్ని ధరించినటువంటి వాడనై నేను ఈ వనంలో నిరంతరము ఇక్కడ నివాసం చేస్తూ ఉంటాను. ఈ నైమిషారణ్యంలోకి కలిపురుషుని యొక్క ప్రవేశం అనేటువంటిది ఉండదు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ కలిపురుషుని యొక్క ప్రవేశం అనేటువంటిది ఉండదు. అందుకని మన ఇంటిలో భగవంతుడిని పెట్టుకొని భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం వలన కలిపురుషుడు మన ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతాడు తప్ప మన ఇంటిలో ప్రవేశించడు. నైమిషారణ్యంలో నేను యజ్ఞపురుషుని యొక్క స్వరూపంతో ఉంటాను కాబట్టి అక్కడికి వచ్చి ఎవరు కనురెప్పపాటు కాలము ధర్మాన్ని ఆచరించినా కానీ అనంతమైనటువంటి ఫలాన్ని పొందుతారు. అందుకని దాని నైమిషారణ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారయ్యా అనే ఈ మాటలన్నిటి కూడా చెప్పుతూ ఈ మణిలో నుండి ఆవిర్భవించినటువంటి యనమండుగురు రాజులు ఉన్నారో వాళ్ళంతా కూడా కృతయుగంలో రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళంతా కూడా గొప్పనైనటువంటి సుఖభోగాలను అనుభవించే వాళ్ళు అవుతారు అనే మాటను చెప్పి నారాయణమూర్తి అంతర్ధానమైపోయినాడనే ఈ కథను చెప్పి విద్యారణుల వారు ఏమంటారు అనంటే దుర్జయుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు గౌరముఖుడు తనకు చేసినటువంటి ఆ సన్మానాన్ని సత్కారాన్ని గౌరవంగా స్వీకరించి తన రాజ్యానికి తాను వెళితే సరిపోయేది కదా. కానీ లోభానికి వెళ్ళి ఇతరులకు సంబంధించినటువంటి ధనం ఎందుకయ్యా నీకు ఈ మణి అని అడిగితే కారణం లేకుండా నాకు ఆ ధనం కావాలి అని కోరుకోవడం కూడా లోభం అనేటువంటి దానికి లక్షణం అని విన్నాం కదా. అటువంటి కోరిక వలన వాడు నష్టపోయినాడు, వాడు భస్మసాత్ అయిపోయినాడు. పూర్వకాలంలో హైహయ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు కూడా ఆ విధంగానే పరశురాముని చేత హతుడైనాడు అనేటువంటి అనేక కథలున్నాయి. అందుకని హే మానవులారా, మీరంతా కూడా మీలో ఉన్నటువంటి లోభిత్వం ఏదైతే ఉన్నదో ఆ లోభాన్ని తొలగించుకోండి. లోభులు అనేటువంటి ఒక పేరును మీరు పొందబోకండి. లుబ్ధః ప్రాపవ్యథాం శుక్రః పినాకి జఠరానలైః తస్మాల్లోభం నకుర్వీతాయ ఇచ్చేత్ శ్రేయ ఆత్మనః. ఎవడైతే శ్రేయస్సును కావాలి అని కోరుకుంటాడో అటువంటి వాడు లోభానికి పోకూడదు అనే విషయాన్ని తెలియజేసినాడు.
కామక్రోధ లోభ మోహ. మోహం అనేటువంటిది కూడా మానవునికి చాలా దుఃఖాన్ని కలిగించేటువంటిది. మోహోనామ మనుష్యాణం రిపు ఇత్యంత ఆంతరికో మత, రిపు ఆత్యంతికో మత. మోహం అనేటువంటి శత్రువు వలన జనులంతా కూడా మోహితులై దాంట్లో మునిగిపోతూ ఉంటారు. అందుకని మోహాన్ని జయించాలి. మోహాన్ని గనక ఒకవేళ జయించలేదు అనంటే అనేక ఆపదలను వాడు పొందుతూ ఉంటాడు. ఐశ్వర్యాన్ని, ఆయుష్యాన్ని, విద్యను, కులాన్ని, శీలమును, బలాన్ని, శ్రీని, వీటన్నిటిని కూడా కలుషమయ్యేట్టుగా చేస్తుంది. వీటన్నిటిని కూడా నాశనం అయ్యేట్టుగా చేస్తుంది మోహం అనేటువంటిది. ఇంద్రాది దేవతలను కూడా ఇది వదిలిపెట్టదు మోహం అనేటువంటిది. అటువంటి కష్టతరమైనటువంటి మోహాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మోహం వలన నష్టపోయినటువంటి వానికి సంబంధించిన కథను చెప్తాను వినండి అని ఓ కథను చెప్తున్నాడు. ఇది కూడా లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. పరీక్షణ్ మహారాజు గారు అరణ్యానికి వెళ్ళినాడు. వేటాడినాడు క్రూర మృగాలను. దాహంతో కూడుకున్నటువంటి వాడై శమీక ఋషీశ్వరుని యొక్క ఆశ్రమానికి వెళ్ళినాడు. దాహాన్ని తీర్చుకోవడం కోసమై నీళ్లను అడిగినాడు. శమీక ఋషీశ్వరుడు మౌనవ్రతాన్ని స్వీకరించినటువంటి వాడై ఎవరితో మాట్లాడకుండా ధ్యాన నిమగ్నుడై కూర్చొనున్నాడు. అన్నముతో కూడుకున్న నీళ్లను నాకు ఇవ్వమని 1కి 3 సార్లు అడిగినప్పటికీ కూడా ఆయన సమాధానం చెప్పలేదు. బాహ్య ప్రపంచానికి రాలేదు, అంతర్ముఖుడై ఉన్నాడు. అప్పుడు మోహంతో కూడుకున్నటువంటి రాజు చనిపోయినటువంటి ఒక పామును ఆయన మెడలో వేసినాడు. వచ్చిన దారిన వెళ్ళిపోయినాడు. శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి అనేటువంటి పేరు గలవాడు ఆటలాడుకుంటూ ఉంటే వాడి సమీపానికి తోటి పిల్లలంతా కూడా వెళ్ళి, మీ నాన్నగారి మెడలో సర్పం వేళ్లాడుతూ ఉన్నది, అది మరణించినటువంటి సర్పము. పరీక్షిత్ అనేటువంటి పేరు గల రాజు వచ్చి వేటాడి ఆశ్రమానికి వచ్చి నీళ్లను అడిగినప్పటికీ కూడా ఎప్పుడైతే మీ తండ్రి గారు ఇవ్వలేదో అప్పుడు మోహపరవశుడై ఆ సర్పాన్ని ఆయన మెడలో వేసినటువంటి వాడి వెళ్ళిపోయినాడు అనే మాటను చెప్పగానే ఆవేశంతో తండ్రి సమీపానికి వచ్చినటువంటి వాడి, ఎవడైతే పరీక్షిత్తు నా తండ్రి గారి మెడలో ఈ సర్పాన్ని వేసినాడో, మృతమైనటువంటి సర్పాన్ని, సర్పజాతిలో పుట్టినటువంటి తక్షకుడి చేత కాటు వేయబడ్డటువంటి వాడు మరణించుగాక అని శాపం పెట్టినాడు. ధ్యానంలో నుండి బయటికి వచ్చినటువంటి శమీక ఋషీశ్వరుడు, ఒరేయ్ నాయనా, ఎంత పని చేసినావురా, నీవు వాడు మోహం వల్ల చేసినటువంటి పనిని ఇంత తీవ్రముగా పరిగణించి అతన్ని శాపం పెట్టడం సమంజసంగా లేదు. వాని పరిపాలనలో ఏలికలో మనమంతా కూడా ఉంటున్నప్పుడు వానికి మేలు జరిగేందుకోసం మనం ప్రయత్నం చేయాలి. కానీ నీవు ఈ విధంగా ఆవేశానికి వచ్చి కోపంతో ఆయనకు శాపం పెట్టడం సమంజసంగా లేదు అని చెప్పినప్పటికీ వినకుండా ఆయన ఏమన్నాడు అనంటే, నేనే మాట అన్నానో అది మృషా కాదు, అది అబద్ధము కాదు, అది అయి తీరుతుంది అన్నాడు. వేదశాస్త్ర సంపన్నుడు, తపోనిష్ఠా గరిష్ఠుడు శృంగి ఇక వీడు శాపాన్ని ఉపసంహరించుకునే స్థితిలో లేడు అని ఈ విషయాన్ని తన శిష్యుని ద్వారా పరీక్షణ్ మహారాజు గారికి తెలియజేసినాడు. అప్పుడు పరీక్షిత్తు తనను తాను రక్షించుకునేందుకోసమై భవనాల్లో కూర్చొని ఉన్నాడు. అనేక మంది మహాత్ములు అనుష్ఠానాలు చేస్తూ ఉన్నారు. కానీ తక్షకుని చేత ప్రేరితులైనటువంటి సర్పాలు బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఫలాలను తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఫలాన్ని తిన్నాడు. ఆ ఫలములో బీజములో దాక్కొని ఉన్నటువంటి తక్షకుడు ఆయన కంఠసీమను అలంకరించినాడు. పరీక్షిత్తుకు విషయం తెలిసినది. బయటికి వచ్చి సాధన చేస్తూ తనను రక్షించేందుకోసం జపాలు చేస్తూ ఉన్నటువంటి యజ్ఞాగాది క్రతువులను ఆచరించే వాళ్ళందరితో చెప్పినాడు, హే బ్రాహ్మణోత్తములారా, మీరంతా నా గురించి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ తక్షకుడు రానే వచ్చినాడు, నా కంఠంలో ప్రవేశించినాడు. ఇప్పుడు నేను మరణిస్తున్నాను చూడండి అన్నాడు. క్షణకాలంలోనే
ఆయన శరీరం అంతా భస్మసాత్ అయిపోయినది, భవనం అంతా కూడా దగ్ధమైపోయినదయ్యా. ఈ కథను చెప్పి ఏమంటాడు అంటే, తస్మాత్ నృణాం సంభవంతి మోహాదిత్తం మహాపద. మోహం వలన ఇటువంటి ఆపదలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మోహానికి వెళ్ళి ఆయన చేసినటువంటి ఈ పాడు పని వలన ఆయన తనను తాను పోగొట్టుకున్నాడు, తాను భస్మం అయిపోయినాడు. బ్రాహ్మణి యొక్క శాపానికి గురైనటువంటి వాడు ఈ పరీక్షణ్ మహారాజు గారు. అందుకని మనలో ఉన్నటువంటి ఏ మోహం ఉన్నదో దాన్ని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు తెలియజేసినాడు. ఆ తర్వాత వచ్చేది మదము. మదం అనేటువంటిది కూడా చాలా కష్టాన్ని కలిగించేటువంటిది ఉన్నది మన శరీరంలో. ఉత్తమం పదమాప్తోపి మదేనైవ పతత్యథః అత్రవః కథయిష్యామి చేతిహాసం పురాతనం. ఉత్తమ స్థానాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మదాన్నే కనుక పొంది ఉన్నాడు వాడు అంటే ఆ ఉత్తమ స్థానం నుంచి వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని మదం అనేటువంటిది ఏ క్షణంలో మనకు చ్యుతిని కలిగిస్తుందో తెలియదు. అందుకని మదాన్ని మన సమీపానికి రానివ్వకుండా చేసుకోవాలి. ఈ విషయంలో ఎవరు మదము ద్వారా పతితొడిగినాడో ఆ విషయాన్ని వ్యాసుడు చెప్పినటువంటి కథను చెప్తాను వినండి అని విద్యార్థుల వారు ఓ కథను చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపాన్ని చేసినాడు. అందుకని ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కుదరలేదు. ఇది రెండవసారి పాపాన్ని చేసినాడు. మొదటిసారి విభాగం చేసి అందరికీ ఇచ్చినాడు బ్రహ్మహత్యా పాపాన్ని. రెండవసారి ఆ పాపాన్ని ఎవరూ స్వీకరించలేదు. అందుకని బ్రహ్మహత్యా మహాపాపాన్ని పొంది దాన్ని ఆ దుఃఖాన్ని అనుభవించడం తనకు సాధ్యముగాక వెళ్ళినాడు మానస సరోవరంలోని తామర తూండులో దాక్కునున్నాడు. మానస సరోవరం దాకా వెళుతాయి బ్రహ్మహత్యాది పాపాలన్నీ, మానస సరోవరంలో ప్రవేశించవు. అక్కడ అది జరిగిపోతే ఇక్కడ ఇంద్రుడు లేడు కాబట్టి స్వర్గలోకంలో అరాజకమైపోతుంది. అందుకని ఇప్పుడు ఆ ఇంద్రుడు వచ్చేంత వరకు తాత్కాలికమైనటువంటి ఇంద్ర పదవిని అధిష్ఠించేవాడు ఎవడైనా ఉన్నాడా అనంటే బృహస్పతి అన్నాడు. నహుషుడు అనేటువంటి పేరు గలవాడు, ఇంద్రునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడు. ఆయనను తీసుకువచ్చి ఈ ఇంద్ర పదవిలో కూర్చుండబెడదాము అని దేవతలందరూ కూడా వెళ్ళినారు, ఆయనను ప్రార్థించినారు. ఇంద్ర పదవి వస్తున్నది అన్న తర్వాత ఇష్టపడిన వాడు ఎవడుంటాడు కనుక లోకంలో వచ్చినాడు, సింహాసనం పైన కూర్చున్నాడు. కానీ ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా అంతఃపురంలో ఉన్నటువంటి శచీదేవి తన సింహాసనం పైకి వచ్చి కూర్చోవడం లేదు. వార్తను పంపినాడు. అప్పుడు శచీదేవి అంటుంది, నీవు నిజమైన ఇంద్రుడవు కాదు, నిజమైన ఇంద్రుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, కాలాంతరంలో తప్పకుండా వస్తాడు. ఒకవేళ నన్ను ఇంద్రుడిని చేసిన మీరు శచీదేవిని తీసుకువచ్చి నా పక్కన కూర్చుండబెట్టకపోతే నేను వెళ్ళిపోతాను అంటాడు మదాన్నితో కూడుకున్నటువంటి ఈ నహుషుడు. చివరికి ఇది పెద్ద సమస్య కూర్చున్నది. ఈనాడు కాకపోతే ఇంకేనాడైనా నా సమీపానికి వచ్చి నన్ను వీడు అపహరించక వెళతాడు అని పతివ్రతా శిరోమణి అయినటువంటి శచీదేవి, ఆమె ఉపాసకురాలై ఉన్నది. శచీదేవి ఇంద్రుని యొక్క భార్య, శచీదేవి ఉపాసకురాలు. ఉపశ్రుతి అనేటువంటి పేరు గల ఒక మహావిద్యను ఆమె అనుష్ఠానం చేస్తే తద్వారా ఆమెకు తెలిసినదేమిటి అంటే తన భర్త ఎక్కడికి వెళ్ళినాడో ఆ విషయం తెలిసినది. నేను తీసుకువెళతాను రావమ్మ అని ఆ ఇంద్రాణి శచీదేవిని తన వెంట తీసుకుని వెళుతున్నది ఆ విద్య. సరిగ్గా మానస సరోవరంలో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి చూపినది. ఇంద్రుడు ఆశ్చర్యచకితుడైనాడు. ఇక్కడ ఉన్నటువంటి నన్ను నీవు ఎట్లా గ్రహించినావు అంటే ఇదంతా భగవతి రాజరాజేశ్వరి యొక్క అనుకంప, ఆమె దయ వలన నేను ఈ విధంగా మిమ్మల్ని దర్శించగలిగినాను. అక్కడ స్వర్గలోకంలో ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. నహుషుడు రాజ్యానికి వచ్చినటువంటి వాడై శచీదేవినైనటువంటి నన్ను భార్యగా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నిన్ను తప్ప నేను ఇతరులను ఎవరిని కూడా అంగీకరించకుండా ఉన్నందుకు నిన్ను శరణాగతి పొందినాను, నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించవయ్యానంటే మానస సరోవరంలో ఉన్నటువంటి ఆయన ఒక ఉపాయం చెప్పినాడు. వాడు పతితుడు కావాలి అంటే మదంతో కూడుకొనున్నాడు,
వాడిలో ఉన్నటువంటి మదము నష్టమైపోవాలి అంటే నీవు చేయాల్సిన పని ఒకటి ఉన్నది. ఏమిటి అంటే స్వర్గలోకానికి వెళ్ళి వానికి వార్తను పెట్టు. నేను అంతఃపురంలో ఉన్న సమయంలో నా సమీపానికి నీవు మానవులు ఇతరులు మోసేటువంటి పల్లకీల్లో కానీ రథాల్లో కానీ రాకుండా ఋషులు మోసేటువంటి పల్లకీలో నా సమీపానికి నీవు వచ్చినట్టయితే నీ కోరికను నేను తీరుస్తాను అని నీవు అను, నీకంతా మేలు జరుగుతుంది అని చెప్పినాడు ఇంద్రుడు. భర్త అయినటువంటి ఇంద్రుడు చెప్పిన ఈ మాటను విని స్వర్గలోకానికి వచ్చి దూత ద్వారా వార్తను పంపించినది నహుషుడు ఎంతగానో సంతోషపడ్డాడు. తక్షణం ఆదేశాన్ని జారీ చేసినాడు. ఇప్పుడు ఇంద్ర పదవిలో ఉన్నాడు కాబట్టి వాడేది శాసనం చేస్తే అదే. ఎవడు రాజ్యంలో ఉంటాడో, ఎవడు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడో అది ధర్మమా అధర్మమా అనేటువంటిది ఎవరూ చూడరు. అది శాసనం చేసినాడు అనంటే అది శాసనం అయ్యి తీరుతుంది. సప్తఋషులను రమ్మన్నాడు. మీరు నేను ఎక్కేటువంటి పల్లకీని మోయాలి అన్నాడు. అంతఃపురంలో ఉన్నటువంటి శచీదేవి సమీపానికి తీసుకువెళ్ళాలి అన్నాడు. సప్త ఋషులు పల్లకీని మోస్తూ ఉన్నారు. పల్లకీని మోసే వాళ్లలో అగస్త్యుడు అందరికంటే చాలా పొట్టివాడు. ఆయన చక్కగా మోయడం లేదు. మోస్తూ ఉన్న సమయంలో ఆ పల్లకి ఇటు అటు తొణికిసలాడుతూ ఉన్నది. సరిగ్గా మోయడం లేదు వీడు అని తెరను పక్కకు తొలగించినటువంటి వాడి కాలుతో అగస్త్యుల వారిని సర్ప సర్ప అనుకుంటూ తన్నినాడు. మూర్ఖుడా, నన్ను సర్ప అనుకుంటూ తన్నినావు కాబట్టి నీవు సర్పం అయిపోదువుగా కానీ శాపం పెట్టినాడు. క్షణకాలంలోనే ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి నహుషుడు సర్పస్వరూపాన్ని పొందినటువంటి వాడై నేలపైన పడిపోయినాడు. ఆ తర్వాత మానస సరోవరంలో ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాపాన్ని చేసినటువంటి ఇంద్రుణ్ణి అశ్వమేధ యాగం చేయించినటువంటి వాడి బ్రహ్మహత్యా పాప నుండి నివృత్తిని పొందింపజేసి ఆయనకు నివృత్తిని కలిగించి స్వర్గలోకానికి తీసుకువచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినాడు బృహస్పతి అనేటువంటి ఈ కథనంతా చెప్పి, తస్మాతు లోకద్వయధ్వంసీన కర్తవ్యో మదో బుధై. ఈ లోకంలో మదమెక్కిన వానికి గౌరవం ఉండదు, లోకాంతరంలో కూడా వాడిని ఎవరు గౌరవించరు, వానికి సుఖం అనేటువంటిది ఉండదు. అందుకని హే శ్రోతలారా, మనలో ఉన్నటువంటి ఏ మదం ఉన్నదో ఆ మదాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. శరీరము అన్న తర్వాత ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి ధర్మాలు. ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటువంటివి ఇవి లేకుండా భగవంతుడు మనల్ని సృష్టి చేస్తే బాగుండేది కదా. అప్పుడు మనమంతా కూడా అందరం సత్పురుషులమే అయ్యే వాళ్ళం కదా అనే ప్రశ్న రాకమానదు. భగవంతుడు ఆ విధంగానే సృష్టించినాడు. ఇల్లు కట్టుకున్నప్పుడు సున్నాలు వేసుకున్నాము, ఎంత నీట్గా ఉన్నదో ఇల్లు. కానీ సంవత్సరం అయ్యే లోపు దాంట్లో అన్ని రకాలైనటువంటి వస్తువులను సేకరించి చెత్త చెదారాన్నంతా కూడా ఇల్లంతా నింపివేస్తాము. ఓ పక్కన బూజు ఉంటుంది, ఇంకో పక్కన చెత్తా చెదారం ఉంటుంది, పనికిరాని వస్తువులు ఉంటాయి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయా? తర్వాత దీన్నంతా కూడా మనం ఎట్లయితే ఇల్లును నాశనం చేసుకున్నామో, మన శరీరాన్ని సృష్టించినప్పుడు భగవంతుడు కూడా ఆ విధంగానే సృష్టించినాడు. కానీ మనమే ఏం చేసినాము, బాహ్యమైనటువంటి విషయాల యందు ఆసక్తిని పెంచుకొని ఇంద్రియ మూలకంగా వాటిని అన్నిటి కూడా మనస్సులో నింపి ఒక చెత్త కుంపను తయారు చేసుకున్నాము. అందుకని కామక్రోధ లోభం మోహం మదమాత్సర్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో బయట ఉండేటువంటి విషయముల ద్వారా ఇవి మనకు సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి విషయ సంగ్రహణం చేయకుండా ఇంద్రియ మూలకంగా భగవన్నామాన్ని కీర్తించడం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనకి కథల ద్వారా తెలియజేస్తున్నాడు. కామక్రోధ లోభ మోహ మద అయిన తర్వాత మాత్సర్యం అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ ఏమన్నాడు అనంటే, ఉన్నతై సహ మాత్సర్యం న కుర్యాతు బుద్ధిమాన్ నరః. ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళ విషయంలో మాత్సర్యాన్ని కలిగి ఉండకూడదు. నాకంటే వీడు ఇంత గొప్పగా ఎదిగిపోతాడా, నాకంటే ఇంత ఐశ్వర్యం వీడి దగ్గర ఉంటుందా అనే ఈ మాత్సర్యాన్ని కలిగి ఉండకూడదు. దానివలన వాడు నష్టపోతాడు. ఈ విషయంలో నేను కథను చెప్తాను వినండి అని స్కంద పురాణాంతర్గతమైనటువంటి కథను చెప్తున్నాడు. నారదుడు లోకాలన్నీ సంచారం చేస్తూ వింధ్య పర్వతానికి వెళ్ళినాడు.
వింధ్యుని యొక్క సన్మాన సత్కారాలన్నింటినీ కూడా స్వీకరించినాడు. ఇది అయిపోయిన తర్వాత అని నిట్టూర్పు వదిలినాడు. ఈ వేడి నిట్టూర్పును వదలడంలో తాత్పర్యం ఏమిటి అని వింధ్యుడు వేసిన ప్రశ్నకు నారదుడు ఏం సమాధానం చెప్పినాడు అనంటే, అన్ని పర్వతాల కంటే వింధ్య పర్వతం చాలా శ్రేష్టమైనది అని విన్నాను, కానీ నీ సమీపానికి వచ్చిన తర్వాత నీలో ఏ గొప్ప లక్షణము నాకు కనిపించడం లేదయ్యా. నీకంటే ఆ మేరు పర్వతం ఎంత శ్రేష్టమైనటువంటి రీతిలో ఉన్నది, ఎంత ముందంజలో ఉన్నది, నీకన్నా కీర్తిలో కానీ మిగతా ఏ అంశాన్ని ఆలోచించినా అన్ని విషయాల్లో కానీ నీకంటే చాలా గొప్పగా ఉన్నది. అయినా అడిగినావు కాబట్టి చెప్పినాను అని నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వింధ్యునికి మేరు పర్వతం తనకన్నా గొప్పది, అన్ని విషయాల్లో అది అగ్రేసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని విన్నప్పటి నుండి అసలు ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఒక చింత అనేటువంటిది ఏర్పడ్డది, మానసికమైనటువంటి చింత. జగత్తులో ఏ వ్యాధికైనా మందును వేయవచ్చును, కానీ చింతాజ్వరం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి మాత్రం మందే లేదు అని అంటారు శాస్త్రకారులు. ఇప్పుడు నేను మేరు ఏ గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులను పొంది ఉన్నదో ఆ మేరు పర్వతానికన్నా గొప్పమైనటువంటి ప్రసిద్ధి నాకు రావాలి అంటే ఏం చేయాలి అని రాత్రంతా ఆలోచించి తన శరీరాన్ని పెంచుకోవడం ప్రారంభించినాడు. శరీరం విపరీతంగా పెంచుకున్నాడు. రోజటి వలె సూర్యుడు ఉదయించి లోకాలకన్నిటికీ కూడా కాంతిని ప్రసరింపజేయాలి. సూర్యుని యొక్క రథము కూడా అడ్డుకుంటున్నది, ఆయన దాటి వెళ్ళడం లేదు. అరుణుణ్ణి అడిగినాడు అనూరువును, ఏమిరా రథాన్ని ఆపుతున్నావు ఇదేమిటి అంటే, ఇదేమో పర్వతం అడ్డుకున్నది, నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు అని. ఇప్పుడు ఏమైపోయినది పరిస్థితి, ఎక్కడైతే సూర్యుడు ఉదయించి అట్లానే ఉన్నాడో ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు వేడిని తట్టుకోలేక హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే సూర్యుని యొక్క ఉదయం జరగలేదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అజీర్తి వ్యాధులతో కూడుకొని అనుష్ఠానాలు ఏవి చేయకుండా ఉదాసీనులై ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయిన ఈ దేవతలంతా హాహాకారం చేస్తూ బ్రహ్మ సమీపానికి వెళితే బ్రహ్మ జరిగిన వృత్తాంతం అంతా చెప్పిన నారదుని వలన విని వింధ్యుడు తన శరీరాన్ని పెంచడం వలన ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మాత్సర్యానికి పోయినటువంటి వాడు ఈ వింధ్యుడు చేసిన ఈ పనిని మీరంతా కూడా అనుభవిస్తూ ఉన్నారు, ఆ దుఃఖాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీకు కలిగినటువంటి ఈ దుఃఖం తొలగిపోవాలి అంటే కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అగస్త్యుడిని వింధ్యుని సమీపం నుండి దక్షిణ దేశానికి వెళ్ళేట్టుగా చేయాలి. అందరూ వెళ్ళినారు, అగస్త్యుడిని ప్రార్థించినారు. అగస్త్యుడు చాలా నిర్వేదాన్ని పొందుతూ ఉన్నటువంటి వాడే కాశీని వదలలేక దక్షిణ దేశానికి ప్రయాణమై వస్తూ ఉంటే వింధ్యుడు తాను వంగి నమస్కారాన్ని చేసినాడు. అతిథి మర్యాదలన్నింటినీ కూడా చేసినాడు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి అగస్త్యుల వారిని వింధ్యుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని అనంటే, అయ్యా, అన్ని రకాలైనటువంటి సేవలు పరిచర్యలు తమరికి చేసినాను, నా కర్తవ్యం ఏమిటో నాకు ఉపదేశం చేయండి అనంటే అప్పుడు అగస్త్యుడు ఏమంటూ ఉన్నాడు అంటే, వింధ్య సాధురసి ప్రాజ్ఞా మాం చ జానాసి తత్వతః దక్షిణాశాం ప్రయామ్యద్య తీర్థయాత్ర ప్రసంగతః. ఉత్తర దేశం నుండి దక్షిణ దేశానికి నేను తీర్థయాత్రలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళుతున్నాను. అందుకని నీవు వంగి నాకు నమస్కారం చేసి ఉన్నావు కదా, పునరాగమనం యావతు తావత్ ఖర్వతరోభవ, నేను వచ్చేంత వరకు నీవు ఇట్లానే వంగి ఉండాలి అని చెప్పినాడు. వెళ్ళిపోయినాడు. మేరు పర్వతముతో పోటీ పడ్డాడు. మాత్సర్యంతో కూడుకున్నటువంటి వాడే. ఎప్పుడైతే అగస్త్యుల వారు ఈయనను వంగేట్టుగా చేసినాడో సూర్యుని యొక్క గమనం మళ్ళీ ప్రారంభమైనది. అన్ని లోకాల్లో ఆయనకు సంబంధించిన సంచారం కలిగినది. యజ్ఞయాగాది క్రతువులు జరిగిన ఈ దేవతలంతా సంతోషపడ్డారు. ఇప్పుడు ఆ వంగి ఉన్నటువంటి ఖర్వతరుడైనటువంటి ఏ వింధ్యుడున్నాడో
ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసము? అగస్త్యుని వారి కోసము. ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు అని అనుకుంటూ ఉన్నాడు. కానీ నాద్యాపి మునిరాయాతి నాద్యాపి గిరిరేధతే, అగస్త్యుడు రాడు, వింధ్యుడు లేవడు అనే సామెత మనం లోకల్లో చెప్పుకుంటాం. ఏది మనకు జరగని పని ఉంటుందో ఆ పనిని గురించి మనం ఈ విధంగా సూక్తిని చెప్పుకుంటాం. నాద్యాపి మునిరాయాతి నాద్యాపి గిరిరేధతే. ఈ కథనంతా కూడా చెప్పి విద్యార్థుల వారు ఏమంటారు అనంటే, మాత్సర్యానికి పోయినటువంటి వాడై ఈ విధంగా నష్టపోయినాడు, ముని కోసం ఎదురు చూస్తూ ఈనాటి వరకు కూడా కరువుడయ్యే ఉన్నాడు, అహంకారాన్ని దూరం చేసుకున్నాడు. అందుకని హే శ్రోతలారా, మీరు కూడా మాత్సర్యాన్ని మన శరీరంలో ప్రవేశించకుండా చేసుకున్నారు అనంటే దానికన్నా మించినటువంటి ముక్తి ఉపాయం ఇంకొకటి లేదు అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు తెలియజేసినాడు. కామ, క్రోధ, లోభమోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి కథలు వ్యాసుడు రచించిన వాటిని మనకు తెలియజేస్తూ, లోకంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే దాన్ని మనం తపస్సు ద్వారా సాధించవచ్చును. తపస్సు ద్వారా సాధించడానికి ఎవరు అర్హులు? మగవాళ్ళు మాత్రమే తపస్సు చేయవచ్చునా? ఆడవాళ్ళు చేయవచ్చునా, చేయకూడదా? అరణ్యాల్లోకి వెళ్ళవచ్చునా, వెళ్ళకూడదా అనంటే, మగవాళ్ళు ఏ విధంగా అరణ్యాల్లోకి వెళ్ళి తీవ్రమైన తపస్సులు చేసినారో అదేవిధంగా స్త్రీలు కూడా, స్త్రీలు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కాకుండా కన్యా వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సులు చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి ఎన్నో కథలున్నాయి. అందుకని స్త్రీలు అబలలు కాదు. ఒకవేళ వాళ్ళలో కనుక సంకల్ప శక్తి కనుక ఉన్నది అనంటే, పురుషులు ఏ విధంగా అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేసి తపస్సు వలన సాధన చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులైనారో స్త్రీలు కూడా దాన్ని సాధించగలరు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి విద్యార్థుల వారు వ్యాసుడు చెప్పిన స్కంద పురాణంలోని ఒక కథను చెబుతూ ఉన్నాడు. కళావతి అనేటువంటి పేరు గల ఒక అమ్మాయి, తాను ఇంకా వివాహం చేసుకోలేదు, యువతిగా ఉన్నది. జడలను ధరించి, కృష్ణాజినాన్ని ధరించి అరణ్యాల్లో ఋషులు ఏ విధంగా తపస్సు చేసుకోవడానికి వెళుతారో ఆ వేషాన్ని ధరించి అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చినది. అగస్త్యుడు యువతిగా ఉన్నటువంటి అమ్మాయిని చూచి తపస్సుకు అనుకూలమైనటువంటి వేషాన్ని ధరించి వచ్చినటువంటి అమ్మాయితో అంటున్నాడు, అమ్మాయి, ఈ చిన్న వయసులో ఇంట్లో ఉండి నీవు సుఖంగా ఆనందాన్ని అనుభవించి వివాహం చేసుకొని సుఖమయ జీవనాన్ని చేయడానికి బదులు నీవు అరణ్యానికి తపస్సు చేసుకోవడానికి ఎందుకోసం వచ్చినావు అని ప్రశ్న వేసినాడు. అగస్త్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆ కన్య ఏం చెబుతున్నదంటే, హే మహారాజా, ధర్మసేతు అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక భార్య ఉండేది, కుముద్వతి అని. ఆమెతో కూడుకొని రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, సుఖమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒకనాడు ఒక యోగిని ఆయన రాజ్యానికి వచ్చి భిక్షాందేహి అన్నది. రాజుగారు భిక్షాపాత్రలో భిక్ష వేయబోతుంటే, నీ భిక్షను నేను స్వీకరించను అన్నది. ఎందుకు అని ఆ రాజుగారు అడిగితే, ధర్మసేతు రాజుగారు అడిగితే, నీవు సంతానము లేనివాడవు కాబట్టి నీ భిక్షను నేను స్వీకరించను అన్నది ఆ యోగిని. రాజుగారు చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో తోచడం లేదు. భిక్షాపాత్రలో వేయబోతూ దాన్ని నిరాకరించిన యోగిని చూసి చాలా బాధపడ్డాడు. సమీపంలో ఉన్నటువంటి ఆ కుముద్వతి, ధర్మసేతు మహారాజు గారి యొక్క భార్య, ప్రసన్నురాల్ని చేసుకున్నది యోగిని మాతను. అమ్మా, ఈ విధంగా మమ్మల్ని నిరాకరించి నీవు నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతే ఎట్లా? నేనిచ్చేటువంటి ఆతిథ్యాన్ని నీవు స్వీకరించు అని కాళ్ళ వేళ్ళాబడి బ్రతిమిలాడి ఆమె ఆహారాన్ని పెట్టినది అంతఃపురంలోకి తీసుకువెళ్ళినటువంటిది. ఆమె చేసిన పరిచర్యలకు, ఆమె చేసినటువంటి ఉపచారాలకు సంతుష్టాంతరంగైనటువంటి ఆ యోగిని వెళ్ళేప్పుడు ఏం చెప్పినది అని అంటే, మీ అంతఃపురంలో ఉన్నటువంటి ఏ చింత చెట్లు ఉన్నాయో
వాటిపైన ఒక ఫలం నీకు లభిస్తుంది. ఆ ఫలాన్ని నీవు భక్షించు, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అనే మాటను చెప్పి వెళ్ళిపోయినది. చింత చెట్టు పైన ఒక ఫలం కనబడ్డది. ఆ ఫలాన్ని భక్షించినది. కాలాంతరంలో ఒక్కడు కాదు 2 సంతానాలు కలిగినారయ్యా అగస్త్య. ఆ కన్య అగస్త్యునికి ఈ వృత్తాంతాన్ని చెబుతున్నది. అందులో మొదటివాడు ఇంద్రకీర్తి అనే కుమారుడు. పుత్రిక పుట్టినది కళావతి. ఆ పుట్టిన కళావతిని నేనే అని తన వృత్తాంతాన్నంతా చెప్పినది. మరి రాజుగారింటిలో పుత్రిక కాబట్టి అరణ్యానికి తపస్సు చేసుకోవడానికి వలకలాలు ధరించి ఎందుకోసం వచ్చినావు అనే ప్రశ్న వేస్తే, ఇంకా నా కథను పూర్తిగా చెప్పనివ్వండి అగస్త్య అని చెప్పుతూ ఉన్నది. వివాహయోగ్యురాలైనది అని యోగ్యత వచ్చినప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి. వివాహయోగ్యత ఎప్పుడు అనంటే కన్యాదానము అని అంటారు. కన్యాదానం. దానికి ఈ సందర్భంలో వ్యాసుడు చెప్తున్నాడు, 8 వర్షా భవేద్ గౌరీ. అమ్మాయికి 8 సంవత్సరాలు ఉన్నాయంటే దాన్ని గౌరీ అనే పేరుతో పిలుస్తారు. 9 వర్షాతు రోహిణి. 9 సంవత్సరాల వయసు ఉన్నది అంటే ఆ అమ్మాయిని రోహిణి అనే పేరుతో పిలుస్తారు. 10 వర్షా భవేత్ కన్యా. 10 సంవత్సరాల వయసు అమ్మాయికి ఉన్నది అంటే ఆమెను కన్యా అనే పేరుతో పిలుస్తారు. 10 సంవత్సరాలు దాటినవి అమ్మాయికి అంటే రజస్వల అని అంటారు. ఆమె రజస్వల అనేటువంటి పేరు గల అమ్మాయిని కనుక ఒకవేళ దానం చేసినాము అనంటే పితరులు సంతోషాన్ని పడరు. ఎవరైతే పితరులు ఉన్నారో వాళ్ళంతా కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు. పితృకులాలు వాళ్ళంతా కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు అని ఈ విధంగా శాస్త్రాల్లో చెప్పబడ్డది. అందుకని దీన్నంతా ఆలోచించి మా తండ్రి గారు ధర్మసేతు నాకు చిన్నతనంలోనే వివాహం చేయాలి అని స్వయంవరాన్ని ఏర్పాటు చేసి ఆనాటి కాలంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా పిలిపించినారు. నేను చాలా అందగత్తనై ఉన్నాను. అందుకని వచ్చిన యువకులంతా కూడా ఏం చేసినారు, స్వయంవరంలో ఈ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటాను అని ఒకడన్నాడు. కాదు నేనే చేసుకుంటాను అని ఇంకొకడన్నాడు. ఈ విధంగా ఒకళ్ళకు యుద్ధం ఏర్పడి వచ్చిన వాళ్ళందరూ కూడా మరణించినారు. నేను పెట్టినటువంటి స్వయంవరానికి వచ్చిన పిల్లలంతా మరణించినారు అని ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజుగారు ఆయన కూడా ప్రాణత్యాగం చేసినాడు, మరణించినాడు. మరణించినటువంటి ఆ మా తండ్రి గారితో సహగమనం చేసినది మా తల్లి. ఇప్పుడు మా అన్నయ్యకు రాజ్యాన్ని అప్పచెప్పినారు మంత్రులు, రాజ్యాన్ని పరిపాలించమని. తల్లిదండ్రులకు ఎంత గౌరవ భావము, ప్రేమానురాగాలు పుత్రుల విషయంలో, పుత్రికా విషయంలో ఉంటుందో సోదరులకు అంత గొప్పగా ఉండదు కదా. వాని సంసారము, వాని వ్యవస్థ వేరుగా ఉంటుంది. అది వేరైతే ఇంకొక మాట ఏమిటి, లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏమనుకునేవాడు నా గురించి అనంటే, నాశహేతురియం కన్య, తల్లిదండ్రులను ఇద్దరిని కూడా చంపినది ఇది, దీనివల్లనే కదా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించినారు అని అందరూ నన్ను నిందిస్తూ ఉండగా ఇంకా రాజ్యంలో నేను ఎట్లా ఉండగలుగుతానయ్యా. అందుకని నేను రాజ్యాన్ని వదిలిపెట్టి నా భోగాలన్నిటి కూడా వదిలిపెట్టి అరణ్యాల్లోకి వచ్చి తపస్సు చేసుకోవాలి అని అనుకున్నాను. దీనికంటే పూర్వం ఇంకొక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాను. తల్లిదండ్రులను చంపిన దానం నేను అని అన్న తర్వాత లోకంలో ఇంతటి నింద్యమైనటువంటి పేరు నాకు వచ్చిన తర్వాత ప్రాణాలను త్యాగం చేయాలి అని ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి మరణించినట్టయితే పాపం అనేటువంటిది ఉండదు అని అక్కడికి వెళ్ళినాను. కానీ అక్కడ పురాణాలను విన్న తర్వాత కొంతమంది మహాత్ములు ఏమన్నారు అనంటే, ఎవరైతే ఆత్మహత్యను బలవంతాన చేసుకుంటారో అటువంటి వాళ్ళు పిశాచమై సంచారం చేస్తారు. కారణరహితంగా ఆత్మహత్య అనేటువంటిది మహాపాపం అనేటువంటిది విని నేను చేసినటువంటి పాపాన్ని పరిహారం చేసుకునేందుకోసమై విరజానదికి వెళ్ళి తపస్సు చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. అందుకని తమరి అనుగ్రహం కలిగి మంత్రోపదేశం చేసి విధి విధానాలను చెప్పినట్టయితే హే అగస్త్య నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నా కోరిక మాత్రం ఒకటి, ఏమిటి అనంటే
నేను పెళ్ళంటూ చేసుకుంటే నారాయణమూర్తినే చేసుకుంటాను, శ్రీమన్నారాయణమూర్తే నాకు భర్త కావాలి, అటువంటి మంత్రాన్ని నాకు ఉపదేశం చేయండి అని అంటే అగస్త్యుడు ఒక మంత్రాన్ని ఉపదేశం చేసినాడు. విరజానదీ తీరానికి వెళ్ళి నీవు తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించమని దాని నియమాలను విధి విధాలన్నిటి కూడా చెప్పినాడు. గురువుగారి మాటల యందు శ్రద్ధ విశ్వాసం కలిగినటువంటి ఈ కళావతి అరణ్యానికి వెళ్ళి విరజానదీ తీరంలో తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. శీతకాలంలో నీళ్లలో కంఠదగ్నమైనటువంటి నీళ్లలో ఉంటి తపస్సు చేస్తూ ఉన్నది. గ్రీష్మకాలంలో 5 అగ్నులను చుట్టూ పెట్టుకున్నటువంటిది, పైన ఒక సూర్యుడు కూడా ఉంటూ ఉండగా భీకరమైనటువంటి తపస్సును చేస్తూ ఉన్నది. ఇంత తీవ్రమైనటువంటి తపస్సును చేసిన తర్వాత ప్రసన్నం కాకుండా ఉంటాడా ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి? పీతాంబరధారి వనమాల విరాజుడు గరుత్మంతుడిని అధిరోహించినటువంటి వాడి అమ్మాయి ఎదుట ప్రత్యక్షమైనాడు. అమ్మాయి శ్రీమన్నారాయణమూర్తిని స్తుతించినది. లక్ష్మీనారాయణుడు ఎప్పుడైతే ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడో, నీకేం కావాలనో కోరుకోవే, నీవు చేసినటువంటి తపస్సుకు మెచ్చి నేను ప్రత్యక్షమైనాను అని అంటే నీవు నా భర్తవు కావాలి. పక్కనే లక్ష్మీదేవి ఉన్నది, ఈర్ష్యతో చూస్తూ ఉన్నది. నేను ఆయన భార్యనే ఉంటూ ఉండగా నీవు భర్తగా కోరుకోవడం సమంజసమా ఇది అని గద్దిరించినది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి చూసినావా, లక్ష్మీదేవి కూడా నిరాకరిస్తూ ఉన్నది. అందుకని నన్ను నీవు భర్తగా పొందాలి అని అంటే నీవు కాలం కోసం ఎదురు చూడవలసినదే. ద్వాపర యుగంలో నేను కృష్ణునిగా అవతరిస్తాను. అప్పుడు ఇంతమంది భార్యలు అనేటువంటి నియత సంఖ్య అనేటువంటిది ఉండదు. అంతవరకు నీవు ప్రతీక్షించవలసినదే. తప్పకుండా నీకు నేను భర్తనవుతాను అని వరాన్నిచ్చి అంతర్ధానమైపోయినాడు. ఎప్పుడు వస్తుందా ఆ ద్వాపరయుగము అని ఎదురు చూస్తూ ఉన్నది. అనేక సంవత్సరాలు ఎదురు చూసినది. ద్వాపరయుగం రానే వచ్చినది. ద్వాపరయుగంలో విష్ణుమూర్తి భూమి యొక్క భారాన్ని తొలగించే నిమిత్తమై కృష్ణునిగా అవతరించినాడు. భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసమే కంసాది రాక్షసుల యొక్క సంహారం చేసినాడు. ఆ తర్వాత రుక్మిణీదేవిని లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన వివాహ పరంపర ప్రారంభమైనది. సత్యభామ అనే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సత్యభామ ఎవరో కాదు, ఇప్పటిదాకా కథలో చెప్పుకున్నటువంటి కళావతి అనేటువంటి పేరు గల అమ్మాయే. విష్ణుం తం వల్లభం ప్రాప్త సత్యభామేతి విశ్రుత తస్మాత్ కన్యా తపఃకర్తుం వల్లభార్థం ఇహార్హతి. మంచి వరుడు నాకు దొరకాలి అనేటువంటి కోరికనే గనక ఉన్నట్టయితే స్త్రీలు, యువతులు, బాలికలు అందరూ కూడా భగవంతుని గురించి తపస్సు చేయవచ్చును. భగవంతుని తపస్సు చేయడానికి కేవలం పురుషులే అర్హులు అనేటువంటి మాట లేదు. పార్వతీదేవి కూడా శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ తపస్సు యొక్క పుణ్యఫలంగా భగవంతుడైనటువంటి మహాదేవుణ్ణి ఆమె భర్తగా పొందినదయ్యా. అందుకని కన్యా ఈ కథనంతా చెప్పి దీనికి ఒక ఫలశ్రుతిని చెప్పినాడు స్కంద పురాణంలో. ఏమిటి అంటే, ఎవరైతే ఈ కథను వింటారో, వినిపిస్తారో వాళ్ళకు అనేక రకాలైనటువంటి సకల భోగభాగ్యాలు కలుగుతాయి. ఒకవేళ కన్యనే గనక విన్నది ఈ కథను అనంటే, కన్యా శృణోతి చే నిత్యం, ప్రతిరోజు ఈ కథను 6 నెలలు గనక విన్నట్టయితే తాను ఇష్టపడ్డటువంటి భర్తను ఆమె పొందుతుంది అని ఈ కథకు ఫలశ్రుతి చెప్పడం జరిగింది. ఏ కన్యకకు వరుడు దొరకడం లేదో, ఏ వరునికి కన్య అనేటువంటిది దొరకడం లేదో ఈ కథను గనక ఒకవేళ శ్రవణం చేసినట్టయితే తప్పకుండా ఉత్తమ వరుడు, ఉత్తమురాలైనటువంటి కన్యక లభిస్తుంది అని వ్యాసుడు చెప్పినాడు. ఈ కథనంతా కూడా వివరించి విద్యార్థుల వారు ఏమంటారు అంటే, అందుకని హే శ్రోతలారా, పట్టుదల అనేటువంటిది ఉన్నట్టయితే ఎవరైనా దేన్నైనా సాధించవచ్చును. ఆ పట్టుదల స్త్రీలలో ఉన్నట్టయితే స్త్రీలు కూడా అరణ్యానికి వెళ్ళి తపస్సులు చేయవచ్చును, భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చును. నారాయణమూర్తి నాకు భర్త కావాలి అని ఒక సామాన్య కన్యక తపస్సు చేసి కాలాంతరంలో నారాయణమూర్తిని భర్తగా పొందలేదా? అందుకని ఇటువంటి పౌరాణికమైనటువంటి కథలను, ఇతిహాసంలో ఉన్నటువంటి కథలన్నిటిని కూడా మనకు ప్రేరకాలుగా చెప్పి ధర్మ సమ్ముఖులను చేసేందుకోసం చేసిన ప్రయత్నమే, విద్యార్థుల వారు చేసిన ప్రయత్నమే ఈ పురుషార్థ సుధానిధి గ్రంథంలోని కథలు. ఇంకా అనేక రకాలైనటువంటి ఉత్ప్రేరకమైనటువంటి కథలతో కూడుకున్నటువంటి ప్రవచనాన్ని రేపు మనం విందాము. గోపాలకృష్ణ భగవానికి జై.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు.